అందరికీ స్వాగతం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ఈ వెబినార్ నిర్వహిస్తున్నాము. భావ ప్రకటన స్వేచ్ఛను బ్రతకనివ్వరా అనేది వెబినార్ క్యాప్షన్. మనం ఇటీవల చూసాము పత్రికల వాళ్ళ మీద, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళ మీద ఏ విధంగా విరుచుకుపడుతున్నారో మనం చూసాము. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు, చాలా హరాస్ చేస్తున్నారు. జర్నలిస్టులకి స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అవకాశం లేదు. చాలా మంది జర్నలిస్టుల ఇళ్ల మీద దాడులు చేశారు, చాలా సోదాలు చేశారు. అదేవిధంగా కొన్ని ఎన్డీటీవీ అనేటువంటి సంస్థ ఇప్పుడు అదాని కొనేశాడు. అది గతంలో ఏ విధంగా పనిచేసేదో, ఎంత స్వతంత్రంగా పనిచేసేదో ఈరోజు అట్లా పనిచేయడానికి అవకాశం లేదు. కానీ ప్రధానంగా దాంట్లో కామెంటేటర్గా ఉన్నటువంటి రవీష్ కుమార్ ఇక్కడ ప్రాణానికి భద్రత లేదని అమెరికా వెళ్ళిపోయి అక్కడి నుంచి వీడియోలు పెడుతున్నాడు. వైర్ దాని మీద కూడా, వైర్ సంస్థ మీద కూడా దాడులు చేశారు. అయినా వారు ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. వైర్లో వచ్చేటువంటి ఇంటర్వ్యూలు, కామెంటరీలు ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటున్నాయి. దానిపై కూడా చాలా కేసులు నడుస్తున్నాయి. సిద్ధార్థ వరదరాజన్ మీద మన దగ్గర సంగారెడ్డిలో కూడా 100 కోట్ల మీద ఒక నష్టపరిహారం కేసు నడుస్తుంది. చాలా కేసులు పెట్టడం, వీళ్ళందరినీ వేధించడం అనేది మనం చూస్తున్నాం. న్యూస్ క్లిక్ యజమాని ప్రబీర్ బుర్కాయస్సాను 2021లో ఉపా కింద అరెస్ట్ చేశారు. ఉపా కింద అరెస్ట్ చేయడం అంటే పోలీసులు పెట్టినటువంటి ఛార్జ్ను తాను ఆ నేరం చేయలేదని ఆయన నిరూపించుకోవాలి, నిందితుడు నిరూపించుకోవాలి. పోలీసులు అది నేరం చేశాడు ఈయన అని నిరూపించాల్సిన అక్కర్లేదు. చాలా కాలం నుంచి ఆ కేసు విచారణకు కూడా రావట్లేదు, ఈ మధ్య వచ్చింది. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఢిల్లీలో రైతులు ప్రదర్శన చేస్తున్నప్పుడు, వాళ్ళు బైఠాయింపు చేస్తున్నప్పుడు ఈయన కొంత నిధులు వాళ్ళకి సేకరించి ఇచ్చాడు, ప్రభుత్వ అని ఒక ఛార్జ్ నమోదు చేశారు. ఎవరైనా ఆందోళన చేస్తుంటే దానికి నిధులు సమకూర్చితే, నిధులు ఇస్తే అది దేశ వ్యతిరేకమైనటువంటిది, దేశద్రోహమైనటువంటి చర్య ఎట్లవుతుందో వాళ్ళకి. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రచయితలు, కవులు, మేధావులతో ఏర్పడినటువంటి ఒక సంఘం, సమూహం అనేది, అది హైదరాబాద్లో ఒక సమావేశాన్ని ఈ మధ్య జరిపింది. అంతకుముందు కూడా ఒక సమావేశాన్ని ఇక్కడ జరిపింది. హైదరాబాద్లో మొన్న జరిపిన సమావేశం తర్వాత వరంగల్లో ఒక సభ జరిపారు. ఆ సభ మీద ఏబీవీపీ వాళ్ళు పడి దాడి చేసి కొట్టారు కూడా, ఫిజికల్గా కూడా, భౌతికంగా కూడా కొట్టారు. సభ జరగనివ్వకుండా చేశారు. ఇది ఒకవైపున జరుగుతుంటే పోలీసులు సభా నిర్వాహకులకు సహకరించాల్సింది పోయి ఆ దాడి చేసినటువంటి వాళ్ళ మీద వాళ్ళకు సహకరించేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు. ఇప్పుడు చూస్తే దాడి చేసినటువంటి వాళ్ళ మీద కాకుండా ఆ సభను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు. నాకు తెలిసి ప్రొఫెసర్ కాత్యాయని గారు నంబర్ 1 అక్యూజ్డ్ అనుకుంటాను ఆ కేసులో. ఆమె యాక్చువల్గా సభను ఆర్గనైజ్ చేశారు. సభను ఎవరు విచ్ఛిన్నం చేయాలనుకున్నారో వాళ్ళ మీద కాకుండా సభను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి స్థితి ఉంది. ఒకవైపునేమో మతత్వాదులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు, వాటిలో సహనం అనేది లేదు, విరాడే ఓపిక లేదు. అదేవిధంగా పోలీసులు కూడా వారికే మద్దతు తెలుపుతున్నటువంటి స్థితి ఉంది. మరి ఇట్లా అవుతే ఇక్కడ మన దేశంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది బ్రతుకుతుందా అనేది ఈరోజు ఒక ప్రశ్నగా ఉంది. దాని మీదే ఈరోజు మనం మాట్లాడుతున్నాము. మనతో మాట్లాడేవారు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే గారు. వారు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ రోజు ఈ మొత్తం ఈ వెబినారు ఇప్పుడు ప్రొఫెసర్ కాత్యాయని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం, మే 3. ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం రోజున మనం భావ ప్రకటన స్వేచ్ఛ పరిస్థితి ఏమిటి అని మాట్లాడుకోబోతున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ మొత్తం స్వేచ్ఛలో ఒక అంశం. ఈ స్వేచ్ఛకి విఘాతాలు ఈరోజు కలుగుతున్నాయా, లేకపోతే అసలు స్వేచ్ఛాభావన ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఈరోజే మొదలైందా అంటే ఈరోజే మొదలు కాలే స్వేచ్ఛకు ఆటంకాలు. స్వేచ్ఛ దాదాపు మనము అంటే ఒక చారిత్రక క్రమంలో స్వేచ్ఛ ఉండటం లేకపోవటం అనేటువంటి రెండిటి మధ్య ఘర్షణ. నిజానికి అసలు స్వేచ్ఛ అనేది ఒక మానవ జీవన లాలస, అది సర్వజీవ సామాన్యమైనటువంటి మానవ జీవన లాలస. అది అక్కనే కృష్ణశాస్త్రి అంటాడు, క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య శృంఖలములు తమంతనే చెదిరిపోవ గగరతలము మార్మోగగా కంఠమెత్తి జగము నిండ స్వేచ్ఛాగాన చెరుల నింపు. అంటే కవులు రచయితలు అంటే స్వేచ్ఛాప్రియులు. కవులు రచయితలే కాదు స్వేచ్ఛాప్రియులు. స్వేచ్ఛ అనేది పసిబిడ్డలో కూడా స్వేచ్ఛ గురించిన ఆకాంక్ష ఉంటుంది. పసిబిడ్డ గమనాన్ని మనం ఆపితే ఆ పిల్ల గింజుకుంటుంది, అది అక్కడ ఉండదు. అంటే స్వేచ్ఛగా ముందుకు సాగాలనేటువంటి ఒక ఆకాంక్ష. స్వేచ్ఛ ఇతరులకు ప్రమాదకరంగా ఉన్నప్పుడు కాస్తగా ఆపేది, లేకపోతే వాళ్ళకే ప్రమాదకరంగా ఉండేటట్లయితే ఆ పిల్ల వెళ్ళి కొండ చర్యకు చివరికి వెళ్ళి రానంటుంటే కింద పడితే ఆ పిల్లకు నష్టమని బలవంతాన్ని అప్పుడు లాక్కొస్తాం. అలాంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎందుకు ఈ స్వేచ్ఛ ఉండటం ఉండకపోవడం అనేది వచ్చింది? అందరికీ ఒక సహజమైన ఆకాంక్ష కదా అది. అలాంటప్పుడు అది ఎందుకు లేకుండా పోయింది కొంతమందికి అంటే ఒక సామాజిక క్రమంలో అవకాశాలు, వనరుల మీద అధికారాలు ఇవన్నీ అసమంగా అభివృద్ధి చెందేటువంటి క్రమంలో స్వేచ్ఛ కొందరికి, స్వేచ్ఛ లేకపోవటం చాలామందికి అనేటువంటి ఒక ప్రాసెస్ డెవలప్ అయింది. తర్వాత కొంత స్వేచ్ఛని స్వచ్ఛందంగా వదులుకోవడం కూడా, ఎందుకంటే తోటి మనుషుల కోసం మన స్వేచ్ఛను కొంత నియంత్రించుకోవడం కూడా, ఇవన్నీ ఒక ఇంటర్నల్ అంశాలతోటి కలిసి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అయితే ఆ క్రమంలో స్వేచ్ఛని కోల్పోవడం అనేది ఎవరు కోల్పోయారు అంటే శూద్రులు కోల్పోయారు, దళితులు కోల్పోయారు, స్త్రీలు కోల్పోయారు. కానీ మనకు ప్రాచీన సాహిత్యంలో చాలా చోట్ల కనిపిస్తుంది స్వేచ్ఛ లేదు స్త్రీలకు. భర్త ఒక అతను వచ్చి తపతిని, సంవరుడు వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పని అడిగితే భర్తను ఎన్నుకునే స్వేచ్ఛ స్త్రీలకు లేదు, మా నాన్నను అడుగు అంటుంది తపతి. అంటే దానిని ఆమోదించే స్థితి. స్వేచ్ఛ లేకపోవటం, స్వేచ్ఛ లేకపోవటమే సహజ లక్షణం అని ఆలోచించేటువంటి స్థితి ఇవి ఉన్నాయి. అయితే దీని నుంచి స్వేచ్ఛ లేకపోవటంలోని ఒక ఇరుకుతనం కూడా మనుషులకు అనుభవం ఉంది. అందుకని వాళ్ళు చైతన్యవంతులైనటువంటి మనుషులు ఎప్పుడూ కూడా స్వేచ్ఛ కోసం తపన పడతారు. అక్కడ ఒక నియంత్రణలో ఉన్న స్త్రీ, ఇప్పుడు ఎక్కడైతే తపతి ఎంత తీవ్రంగా స్త్రీలకు స్వేచ్ఛ లేదు అని అంగీకరించిందో దాన్ని ఆమె ఏమీ కంప్లైంట్ తోటి అంగీకరించలే, చాలా సర్వసాధారణ సూత్రంగా అంగీకరించింది. అంగీకరించి మా నాన్నను అడుగని చెప్పిందో, అలాగే స్త్రీల స్వేచ్ఛకి ఆటంకంగా ఉన్న కుటుంబ వ్యవస్థని ధిక్కరించినటువంటి స్త్రీలు కూడా కనిపిస్తారు. మనకు కథాకావ్యాలలో కనిపిస్తే అలా స్త్రీలు ఈ మట్టి గోడలు వానలకు నాని కూలిపోతే బాగుంది, గోడలు పగలగొట్టడం అనేటువంటిది ఆధునిక భావన అనుకుంటున్నాం మనం, కానీ అది ప్రాచీన సాహిత్యంలో, మధ్యయుగాల సాహిత్యంలో కనిపిస్తుంది. అంటే ఒక హద్దులు లేనటువంటి మన జీవనానికి, మన ఆలోచనలకి, మన ఆకాంక్షలకి, ఆచరణలకి అవరోధాలు ఉండకపోవటం. అవరోధంగా ఉండేటువంటి అది భర్త కావచ్చు, కుటుంబం కావచ్చు, గోడ కావచ్చు, ఒక మూసిన తలుపు కావచ్చు, అవి కూలిపోవాలి, గోడలు కూలిపోవాలి, తలుపులు తెరవాలి అనేటువంటి ఆకాంక్ష. ఇటువంటి ఆకాంక్షలు జీవనంలో సంఘర్షణలకు కారణమవుతున్న తరుణంలోనే అవి ఒక రాజ్యం వ్యవస్థీకృతమయ్యే కొద్దీ, ఆధునిక రాజ్యం వ్యవస్థీకృతమయ్యే కొద్దీ,
మనకు ప్రాచీన రాజ్యాలలో వాటికి విలువ లేదు. అది జీవన సంఘర్షణలో భాగంగా మాత్రమే ఉంది. కానీ ఆధునిక రాజ్యం ఏర్పడి స్వేచ్ఛ అనేది అంతకు ముందు ప్రజలలో ఒక ఆకాంక్ష, ప్రజలలో ఉన్న ఆకాంక్షని ఆధునిక ప్రజాస్వామిక సమాజాలు రాజ్యాంగబద్ధం చేశాయి. అది ఫ్రెంచ్ విప్లవంతో మొదలైంది. మనకి ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటన జరిగినప్పుడు మానవ హక్కుల ప్రకటనలో ఇది ఒక ప్రధాన అంశమైంది, స్వేచ్ఛ అనేటువంటిది. అట్లాగే మనకి 1940 నాటికి యుఎన్ఓ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చేసినప్పుడు దానిలో కూడా స్వేచ్ఛకి ఒక అనితరమైనటువంటి ప్రాధాన్యత లభించింది. అయితే మానవ స్వేచ్ఛ, భావనల స్వేచ్ఛ, భావించడానికి స్వేచ్ఛ, ఆలోచించడానికి స్వేచ్ఛ, వ్యక్తీకరణకు స్వేచ్ఛ, అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్న దీనిలో మనకు ప్రస్తుతం మనం మాట్లాడుకోదలుచుకున్నటువంటి అంశం భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అసలు మనిషి యొక్క లక్షణానికి ఒక ప్రధానమైన గుర్తది. అంటే భావించగలిగిన జీవులెవరు, ఆలోచించగలిగిన జీవులెవరు, ఆలోచనలను వ్యక్తీకరించగలిగిన జీవులెవరు. మనిషి మిగిలిన జంతుజాలం నుంచి బయటపడిందే ఆలోచనాశీలత వల్ల, మాట వల్ల, ఆ కంఠస్వరం వికసించడం వల్ల, ఆలోచనలు వ్యక్తీకరించగలిగిన శక్తి వల్ల. అందువల్ల మిగిలిన ప్రపంచాన్నంతా జయించటానికి మనిషికి కీలకమైనటువంటి ఆ సృజన శక్తికి సంబంధించింది. అంటే ప్రకృతిని, పరిసరాలని జాగ్రత్తగా పరిశీలించటం, పరిశీలించిన దాని నుంచి మెదడు వికసించి కొత్త ఆలోచనలు చేయటం, ఆ కొత్త ఆలోచనల నుంచి మళ్ళీ ఒక జీవితాచరణకి, ఆ భావనలు ఆలోచనల నుంచి జీవితాన్ని మరింత మెరుగెక్కించుకోవడానికి కావలసిన ఆచరణలలోకి దిగడం, ఆచరణ నుంచి ఆలోచన, ఆలోచన నుంచి ఆచరణ, ఈ క్రమంలో జ్ఞానమంతా వికసించింది. ఆ ఆలోచనల క్రమంలో వికసించిన జ్ఞానం ఒక వినిమయంతో, మనుషుల మధ్య వినిమయంతో, తర్వాత వాదంతో, వివాదంతో, ఒక ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచన రిఫైన్ ఎట్లవుతుంది, అది ఒక పదునైనటువంటి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి సృజనగా రూపొందటంలో మనుషులందరి వినిమయం ఉంటుంది, మనుషుల మధ్య ఆలోచనల వినిమయం ఉంటుంది. ఆ ఆలోచనలు వినిమయం చేసుకోవటంలో ఒక్కొక్కరి భావన, ఒక్కొక్కరి ఆలోచన, ఒక్కొక్కరి అనుభవం కలుస్తూ ఒక భావన అది చాలా నాగరికంగాను, తర్వాత సృజనాత్మకంగాను తయారవుతుంది. అందువల్ల మనుషుల యొక్క ఒక సమిష్టి కృషి, సమిష్టి సృజనశీలతకు గుర్తు భావ ప్రకటన. అయితే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకపోతే బతుకు చాలా అసాధ్యమైనటువంటిది. అభివృద్ధి అయినా, ఆలోచన అయినా, అభివృద్ధి అయినా, వికాసమైనా అది కలిగేది సంస్కృతి వికాసం కానీ, భౌతిక శక్తుల అభివృద్ధి కానీ, ఈ రెండూ కూడా దాని నుంచే సాధ్యమవుతాయి. అక్కడ సంపదల అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుందో, ఇప్పుడు సాహిత్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? సాహిత్యం అంతా కూడా మనుషుల భావ ప్రకటన నుంచే వచ్చింది. అంటే వాళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నారు, సమాజాన్ని చూస్తున్నారు, మనుషుల్ని చూస్తున్నారు, మనుషుల మధ్య సంబంధాలను చూస్తున్నారు, ఆ సంబంధాలలో ఉన్న సంఘర్షణను చూస్తున్నారు. ఈ సంఘర్షణ నుంచి ఒక సమన్వయం జరుగుతున్నదా, సంఘర్షణ పూర్తి వైరుధ్యంగా మారిపోయి అది భిన్న ధృవాలుగా విడిపోతున్నదా, ఇలాంటి అనేక పరిశీలనల నుంచి మనిషి జీవితం మనిషికి ఎలా అర్థమవుతోందో ఆ అర్థమైన దానిని ఇంకొంచెం గుణాత్మకం చేయడం కోసం సాహిత్య సృజన జరుగుతుంది. అలా సాహిత్యం అనేటువంటి అంటే సామాజిక ఉత్పత్తి, సాహిత్య ఉత్పత్తి. సామాజిక ఉత్పత్తికి జ్ఞానము, సాహిత్య ఉత్పత్తికి సౌందర్యము, సౌందర్య కాంక్ష, ప్రకృతి మీద ఉన్నటువంటి మమకారం, ఇవన్నీ కారణమవుతాయి. అందువల్ల నిజానికి సమాజము, సాహిత్యము విడివిడిగా లేవు. కనుక భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఇంత అభివృద్ధికి ఈ రోజున మనము కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల ముందుకొచ్చాం. దాని ఫలితమే ఈరోజు మనం సాధించిన ఈ నాగరికత, లేకపోతే ఈ అభివృద్ధి. అట్లాగే ఈ రోజున మనం సృష్టించుకున్నటువంటి సాహిత్యం కూడా. అయితే మనము ఆధునిక కాలంలో రాజ్యాంగం
భారత రాజ్యాంగం సంగతే తీసుకుంటే, భారత రాజ్యాంగం మనకి స్వేచ్ఛను ఒక పౌర సమాజపు హక్కుగా రాజ్యాంగం ఇచ్చింది, దానికి హామీ ఇచ్చింది. రాజ్యాంగంలో 19వ ఆర్టికల్ దానిని ధృవీకరించింది. ఈ నిజానికి ఈ రోజున అంటే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయింది. తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు అవుతున్నది. 74లో ఉన్నాం, అవుతున్నది. అయితే మనకు అంబేద్కర్ చెప్పాడు ఒక మాట, రాజ్యాంగ నైతికత అని. అంటే రాజ్యాంగంలో సమానత్వం అనేటువంటిది హక్కుగా మనకు సంక్రమించింది, కానీ అది ఒక సామాజిక సంస్కారంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. అది అభివృద్ధి చెందినప్పుడే సమాజం వికసన, నిజమైనటువంటి ప్రజాస్వామ్యం యొక్క ఉనికి అని చెప్పి. అయితే ఆ దిశగా ఒక చలనంలో భాగమే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా. ఈ భావ ప్రకటన స్వేచ్ఛలో అది ఉండటం వల్లనే, ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండటం వల్లనే ఇది సాధ్యమవుతుంది. అయితే దీనికి ఏమి జరుగుతున్నది మనకు ఈ రోజున? భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఒక ఇబ్బంది, ఒక నిర్బంధము అది తరతరాలుగా జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్నటువంటి దానిని మనము గమనించాలి. ఎందుకు జరుగుతున్నది ఇది అన్నప్పుడు, ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు ఎప్పటి నుంచి ఎన్ని రకాల ఇబ్బందులు, అది రచయితలకు ముఖ్యంగా ఏ వర్గాల మీద, పత్రికారంగం మీద చెప్పారు ఇందాక వినయ్ కుమార్ గారు, పత్రికారంగం మీద. అండ్ ఎందుకు? సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలను వివరించడం. నిజానికి రాజ్యంలో ప్రతిపక్షం ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటుంది. అట్లాగే సమాజంలో ఉన్న సమస్యలని అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయటంలో పత్రికలకి, సాహిత్యానికి, వీటన్నిటికీ ఒక పాత్ర ఉంటుంది. అందుకనే కాళోజీ అంటాడు, కవులు ప్రతిపక్షంలా పనిచెయ్యాలి అని చెప్పనని. అంటే సామాజిక సమస్యలని, ప్రజల సమస్యలని వాళ్లకు గొంతు ఇవ్వాలి. జాషువా కూడా చెప్తాడు ఆ మాట, ప్రజల సమస్యలకు గొంతు ఇవ్వాలి కవులు అనేటువంటి వాళ్ళని, ఆ గొంతు ఇవ్వాలి. అయితే అట్లా గొంతు ఇచ్చేటువంటి రచయితలకైనా పరిశోధకులకైనా ఈ రోజున స్వేచ్ఛ అనేటువంటిది ఒక అధిగమించబడుతున్నటువంటి లక్షణం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నిన్ననే ఒక రిపోర్టు వచ్చింది, 134 నెలల్లో జనవరి నుంచి, 2004 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 137 140 స్వేచ్ఛ భంగకరం, అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరమైన ఘటనలు జరిగాయి. అది రచయితల మీద జరిగినవి, లేకపోతే జర్నలిస్టుల మీద జరిగినటువంటివి, ఇలా అనేక మంది మత ప్రమేయం మీద జరిగినటువంటివి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ సంఖ్య ఈ పెరగటం అనేటువంటిది ఒక ప్రమాదకరంటిక కదా అనేటువంటిది ఈ రోజున ఉన్నటువంటి సమస్య. అసలు నిజానికంటే ప్రజాస్వామిక ప్రేమికులందరూ, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా, ప్రజాస్వామ్యం ఉండాలి, అందరం సమానంగా అన్ని అవకాశాలను సమానంగా పొందాలి అని అనుకునే వాళ్ళకి కావలసింది ఏమిటంటే ప్రజాస్వామ్య పరిరక్షణ. ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పనిసరిగా గ్యారంటీ ఉండవలసినది భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే, నేను ఈ రోజున సమాజంలో అన్ని మిగిలిన అంశాల జోలికి పోకుండా ఒక సాహిత్య విద్యార్థిగా సాహిత్యం ఎంత నష్టపోతుంది భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే. ఎందుకంటే స్వేచ్ఛ అనేది, సాహిత్యం అనేది సృజనశీల లక్షణం, మనిషి యొక్క సృజనశీల లక్షణం. ఈ సృజనశీల లక్షణము దెబ్బతింటే మనుషులు ఎట్లా తయారవుతారు? అసలు ఆ సృజనశీల లక్షణం మీదనే మనము అదుపు ఉంటే, ఏ భావాలు ఏవి బయటికి రాకూడదు అని అంటే, ఆ మనుషులు ఏ రకంగా తయారవుతారు? అంటే మనుషులు ప్రజాస్వామ్యంలో ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచనాశీలం కలిగినటువంటి మనుషులుగా ఉండే కొద్దీ ప్రజాస్వామ్యం కలర్ఫుల్గా ఉంటుంది. ప్రజాస్వామ్యం కలర్ఫుల్గా ఉండటము అనేటువంటిది అదొక నాగరికత చిహ్నం. తర్వాత భారతదేశం లాంటి దేశంలో భిన్న భావాలు, భిన్న అభిప్రాయాలు,
భిన్న వర్గాలు సమూహాలు ఉన్నటువంటి పెద్ద దేశం. ఇలాంటి పెద్ద దేశంలో ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు ఉండవు, ఒకే రకమైనటువంటి జీవన సంస్కారం కూడా ఉండదు, ఒకే రకమైనటువంటి మత విధానము ఉండదు. తర్వాత ఎన్ని అంతరాలు ఉన్నాయి. గ్రామీణ జీవితం ఉంది, ఆదివాసీ జీవితం ఉంది, పట్టణ జీవితం ఉంది, నగర జీవితం ఉంది. ఈ ఎన్ని జీవితాలలో ఎన్నో మార్పులకు లోనవుతూ ప్రతివి కొనసాగుతూ ఉంటాయి. ఈ కొనసాగుతున్నప్పుడు సాహిత్యంలో విమర్శ అనేటువంటిది, అందుకని ఒక అధ్యయనం ఈ మధ్య స్వేచ్ఛకు సంబంధించిన ఒక అధ్యయన పత్రం చదువుతూ ఉంటే విమర్శ పట్ల అసహనం స్వేచ్ఛను హరిస్తుంది, విమర్శ పట్ల అసహనం భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటుంది. విమర్శ పట్ల అసహనం ఉండటం ఎందుకు? విమర్శిస్తే ఎందుకు మనము ఆమోదించకూడదు, లేకపోతే ఆలోచించకూడదు, లేకపోతే ఆమోదించక్కర్లేవు, దాన్ని వదిలేయచ్చుకోవడానికి. కొన్నిసార్లు ఒక మాట ఉంది, ఒక అభిప్రాయము అందరి ఆమోదం పొందింది కూడా కాకపోవచ్చు, కానీ ఆ అభిప్రాయం జీవించడానికి సమాజంలో అవకాశం ఉండాలి. ఎట్లాగో ఆచరణలోకి వచ్చేది ఎక్కువ మందికి ఆమోదం ఉన్నటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు ఆచరణకు వస్తూ ఉంటాయి ఎక్కువ, మెజారిటీ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి. అయితే మైనారిటీ అభిప్రాయానికి కూడా విలువ ఉండాలి. ఒక్కళ్ళ అభిప్రాయమైనా దాన్ని వినడానికి సహనము అనేటువంటిది ఉండాలి. అందుకని అసహనం, విమర్శ పట్ల అసహనం భావ ప్రకటన స్వేచ్ఛకు అవరోధం, ఆ విమర్శ పట్ల అసహనం ప్రజాస్వామ్యానికి కూడా విరుద్ధము అని చెప్పని చెప్తాను. అక్కడ సాహిత్యం విషయం తీసుకుంటే, సాహిత్యంలో వాళ్ళు ఒక ఎంచుకునే వస్తువు కానీ దానిని అంటే రచన ఒకటి, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు, మురుగన్ లాంటి వాళ్ళు సృజనశీలుగా చాలా సందర్భాలలో సాహిత్యం గురించి మాట్లాడారు. అంటే రచయితకు రచించటానికి ఏది రచించాలి, ఎందుకు రచించాలి, దేన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎట్లా అవసరమో, అవి లేనప్పుడు రచయితలు చనిపోయిన వాళ్ళే, అంటే వాళ్ళు భౌతికంగా జీవించి ఉన్నా వాళ్ళు ఆలోచనాత్మకంగా చనిపోయిన వాళ్ళు అవుతారు. అందుకని మురుగన్ ఆయన రచయితగా నేను చనిపోయాను అనంటే అర్థం అది. అందుకని బతికి ఉండాలని మనిషి అనుకుంటున్నారంటే స్వేచ్ఛగా ఉండాలని మనుషులు అనుకుంటారు. ఈ స్వేచ్ఛగా ఉండటములో రచయితలు ఎలా ఉంటారు, అట్లాగే సాహిత్య అధ్యయనం కూడా స్వేచ్ఛగా సాగాలి. సాహిత్యం ఇంత ఉంది మనకు, ప్రాచీన సాహిత్యం దగ్గర నుంచి మొదలు పెడితే అనేక సాహిత్యం ఉంది. తర్వాత వేద సాహిత్యం ఉంది, వేదాంత పరిజ్ఞానం ఉన్నది, వేదాలు, ఉపనిషత్తులు తదితరమైనటువంటి జ్ఞాన సంపత్తి చాలా ఉంది. అది ఎట్లా వచ్చింది ఏమిటి అనేటువంటిది ఎప్పటికప్పుడు అధ్యయనాలు, అంటే వీటన్నిటిని ఒక ఆంథ్రపాలజికల్ విలువ కూడా ఉంటుంది. ఆ ఆంథ్రపాలజికల్ విలువ ఉన్నటువంటి సాహిత్యాన్ని ఎట్లా చదవాలి అన్నప్పుడు భిన్న కోణాలు వస్తూ ఉంటాయి, అవసరాలను బట్టి, తర్వాత పరిస్థితులను బట్టి, తర్వాత ఒక తాత్విక ధోరణులను బట్టి. ఈ భిన్న కోణాల నుంచి పరిశోధనకి అవకాశం ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే భిన్నాభిప్రాయాన్ని హత్య చేస్తామనేటువంటిది ఒక రకంగా ఈరోజేమే అది మనకు ఋగ్వేద కాలంలోనూ అక్కడ కూడా కనిపిస్తుంది. అంటే వేదాంత తాత్వికులకు మధ్య జరిగినటువంటి చర్చలను గార్గి మొదలైనటువంటి వాళ్ళు మాట్లాడడానికి వచ్చినప్పుడు, నీ తల పగిలిపోతుంది ఇంతకంటే ఎక్కువ ప్రశ్నలు వేస్తే అని చెప్పి వాళ్ళను అధిగమించడం, వాళ్ళని ఆపేయడం జరిగింది. అంటే ప్రశ్నిస్తే ఆపేస్తే జ్ఞానం ఆగిపోతుందా, అది ఆగిపోతుందా, ఆగిపోవడం సరి అయిందేనా అనేటువంటి ప్రశ్న కూడా ఉన్నదన్నమాట. అట్లాగే ఒక ఋగ్వేదంలో ఒక చోట కనపడుతుంది, ఇంద్రుడంటే ఇష్టం లేని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట. అయితే నిజానికి ఇంద్రుడంటే ఇష్టం లేనిది ఎవరికి? ఆర్యులకు ఇంద్రుడంటే ఇష్టం. ఎందుకంటే ఆర్యులు తమ పశు సంపదను పెంచుకోవడానికి, పచ్చిక బయటను పెంచుకోవడానికి ఇంద్రుడిని ప్రార్థించారు, ఇంద్రుడి సహాయంతో వాటన్నిటిని పొందారు. అయితే స్థానికులైనటువంటి వాళ్ళు ఇంద్రుడి దాడికి గురైనటువంటి వాళ్ళు, అందువల్ల బహుశా వాళ్లకు ఇంద్రుడి పట్ల కొంత కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఆ బాధ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండనవసరం లేదు అని చెప్పటం కూడా కనపడుతుంది. అంటే రకంగా మనుషులను ప్రయోజనాల రీత్యా వేరు చేయడం అనేటువంటిది ఏదో ఒక స్థాయిలో, అంటే ఎప్పుడైతే
ఒక సంపదలు అధికారం అనేటువంటివి మనుషుల మధ్య విభజింపబడ్డాయో, విభజింపబడిన తర్వాత సంపదలు కోరే వర్గానికి, సంపదలు కోల్పోయే వర్గానికి, అధికారం పొందే వర్గానికి, అధికారం కోల్పోయే వర్గానికి మధ్య ఆ సంఘర్షణ నడుస్తుంటుంది. అయితే ఇది ఒక పద్ధతిలో ఉండటం ఆరోగ్యకరమైనటువంటి, లేకపోతే సమాజం ఆరోగ్యకరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం స్త్రీలలో కూడా వాళ్ళ మాటలను అభిప్రాయాలను ఆపేస్తూ ఉన్నటువంటి స్త్రీలు మాట్లాడరు, కానీ గొణుగుతుంటారు, సణుగుతూ ఉంటారు. మనుషులు ఎందుకు గొణుగుతుంటారు, ఎందుకు సణుగుతుంటారు అంటే గట్టిగా మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు గొణుగుతారు, గట్టిగా మాట్లాడడానికి అవకాశం లేనప్పుడు సణుగుతారు. అట్లాగే గట్టిగా మాట్లాడడానికి వీలు లేనప్పుడు, తమ ధిక్కారాన్ని సక్రమంగా ప్రకటించడానికి అవకాశం లేనప్పుడు ఇంకొక దేని మీదనో నెపంగా పెట్టుకొని కూడా మాట్లాడతారు. అయితే ఆడవాళ్ళని అత్త మీద కోపం దుత్త మీద చూపించింది అనేటువంటి సామెత మనకున్నది. అయితే ఈ సామెతలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? అత్తను కొట్టాలన్నంత కోపం వచ్చిన సందర్భంలో ఆ అధికార వ్యవస్థలో అవకాశం లేనప్పుడు ఇలాంటివి వస్తాయి. అయితే ఈ నేపథ్యాలన్నీ ప్రస్తావించుకోవడం ఎందుకనంటే, ఒక సాహిత్య రంగంలోకి వచ్చేసరికి సాహిత్యాన్ని అధ్యయనం చేసేటువంటి పద్ధతులను మనము ఎన్ని రకాల పద్ధతులు ఉంటే వాటి అన్నింటికీ కూడా ఓపెన్ చెయ్యాలి, ఆ ఓపెన్గా ఉండటానికి అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇచ్చినప్పుడు జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనము ఈ రోజు ఉన్నటువంటి పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటికీ చెప్తారు. ఆంథ్రపాలజికల్ దీనిలో చూస్తే వాటికి ఒక వాస్తవం లేకుండా ఉండవు, ఎక్కడో ఒక వాస్తవం ఉంటుంది వాటికి కూడా. ఎందుకంటే మనిషి తాను చూసిందే, మనుషులు తాము చూసిందే గమనిస్తారు, గమనించిన దాని మీద ఊహలు ప్రాతిపదికగా చేసుకొని ఒక కాల్పనికమైనటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తారు. అందువలన వాస్తవము కొంత, కల్పన కొంత. ఆ వాస్తవము కల్పన, వాస్తవము మిత్తు రెండు కలిసిపోయి ఉంటాయి పురాణ కథలలో. ఈ మిత్తుని ఛేదిస్తూ వాస్తవ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి పరిశోధనలు ఈరోజు కొత్తవేం కావు, అవి చాలా కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిశోధనల వల్లనే మనకి జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉన్నది. అలాంటి దానికి అవకాశం సాహిత్యంలో కూడా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనము అవి చూసాము లోకల్లో, ప్రపంచమంతా ఎప్పుడూ లేదు ఒకదాంతో సంఘర్షిస్తూ వేదాన్ని, వైదిక వాంగ్మయాన్ని ప్రశ్నిస్తూ, వైదిక వాంగ్మయంలో ఉన్నటువంటి అధికారాన్ని ప్రశ్నిస్తూ బౌద్ధం వచ్చింది. అట్లా బౌద్ధము హిందూ మతంలో ఉన్నటువంటి అంతస్తుల వారి కుల వ్యవస్థను దీన్ని ప్రశ్నిస్తూ హిందూ మతంలోనే సంస్కరణలు వచ్చాయి. శైవ మత ఉద్యమం మొదలైనటువంటి ఉద్యమాలు వచ్చాయి. శైవ మత ఉద్యమం వచ్చినప్పుడు ఎంత సాహిత్యం వచ్చింది, ఎంత ఆ సాహిత్యము అంతకు ముందున్నటువంటి విలువల కంటే లౌకిక విలువలను ఎట్లా ప్రస్తావించింది. ఇప్పుడు ఈ రోజున మనము చూడవలసింది ఏమిటంటే, లౌకిక విలువలు సమాజంలో ఉన్నాయి, మనుషుల మధ్య ఉన్నాయి. వాటిని కాదని పెత్తనం ఇంకొకటిని స్థిరీకరిస్తూ ఉన్నప్పుడు ఆ లౌకిక విలువల పరిరక్షణ కోసం మత ఉద్యమాలు వస్తాయి, సామాజిక ఉద్యమాలు వస్తాయి, అట్లాగే సాహిత్య ఉద్యమాలు వస్తాయి. శైవ సాహిత్యము చూసినప్పుడు మనకు అవి చాలా కనిపిస్తాయి. శైవ సాహిత్యము చాలా స్పష్టంగా రాజ్యాన్ని తిరస్కరించింది, బ్రాహ్మణాధిక్యతను తిరస్కరించింది. అక్కడే అక్కడ మాల మాదిగల అస్తిత్వానికి చాలా గౌరవం ఇచ్చింది. తర్వాత స్త్రీ పురుష సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి బసవ మంటపాలు, అనుభవ మంటపాలు, అంటే ఒక భక్తి అనుభవం అనేటువంటిది స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానం. భక్తి మామూలుగా మనకు వైదిక దీనిలో చెప్పేది ఏమిటంటే, భక్తి పురుషుడికి, మోక్షము పురుషుడికి. అక్కడే మోక్షకాములైనటువంటి పురుషులు, స్త్రీలు తమ కాళ్లకు శృంఖలలు అనుకుంటారు. అయితే మరి వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళకు మోక్షం అక్కర్లేదా? ఒకవేళ మోక్షం అనేది మనకు ఆదర్శనీయమే అయితే అది స్త్రీలకు కూడా కావాలి కదా. అందువల్ల స్త్రీలు కూడా మోక్షానికి, లేకపోతే ఒక ఆధ్యాత్మిక జ్ఞాన చింతనకి అరుకులేనటువంటి దానిని అది తీసుకొచ్చింది. అందుకని మనకు శైవ సాహిత్యము, పాల్కురికి సోమనాథుడు కానీ రాసినటువంటి రచనలు, బసవ పురాణము, పండితారాచి చరిత్ర, ఇవన్నీ రాజుల కథని చెప్పలే. అవన్నీ చెప్పినటువంటి కథలు ఏంటంటే ఒక సామాన్యులైనటువంటి మనుషుల అనుభవ కథనాలు చెప్పాయి, లౌకిక జీవితంలో ఉన్న విషయాలు చెప్పాయి. ఇప్పుడు బెజ్జ మహాదేవి
కథ ఉంటే గజమహాదేవి శివుడిని బాలుడిని చేసేసింది. ఆమె భక్తి పిల్లవాడిగా వాడిని ఆరాధించింది. అంటే మన భగవంతుడి పట్ల మన భక్తి అనేటువంటిది మనుషులలో రకరకాల సృజన రూపాలు తీసుకుంటాయి. మనుషుల మధ్య ఎన్ని సంబంధాలు ఉన్నాయో, భార్యాభర్తల సంబంధాలు, తల్లి పిల్లల సంబంధాలు, తండ్రి పిల్లల సంబంధాలు, ఇలాంటి ఒక రక్త సంబంధమైన, భావ సంబంధమైన, భౌతిక సంబంధమైన అంశాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళని నడిపిస్తూ ఉంటాయి. అలా నడిపించటం వల్లనే ఆమె కొడుకుగా చూడగలిగేది. బెజమహాదేవి శివుణ్ణి కొడుకుగా చూస్తుంది. అక్కడ ఒక పసిపిల్లవాడికి నీళ్లు పోసి చేసేటువంటి సేవలన్నీ పాల్కురికి సోమనాథుడు వర్ణించారు. అందువల్ల భగవంతుడుని వర్ణించటంలో ఎవరి భక్తి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. అక్కడ వాటిని మనము ఎట్లా ఉన్నాయి అనేటువంటి దానిని కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. అంటే ఇది చెప్పటం ఎందుకనంటే సాహిత్యంలో మన స్వేచ్ఛకి ఇప్పుడు ఇట్లాగే దేవుడిని పూజించాలి, లేకపోతే ఇట్లాగే సాహిత్య రచన చెయ్యాలి అంటే అది యాంత్రికమైపోతుంది. భక్తి కూడా నిజానికి ఒక సృజనాత్మక ప్రక్రియ. భక్తి కూడా ఒక సృజనాత్మక ప్రక్రియ. మనకు భక్త కవులను అందరినీ చూస్తే ఎవరెవరు ఎంత సృజనాత్మకంగా దేవుళ్ళని కీర్తించారు. రామదాసు ఉన్నాడు, అన్నమాచార్యులు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా. అందువల్ల వాళ్ళు మనకక్కడ వాళ్ళ భావనాశీలత, సృజనశీలత కనిపిస్తాయి. కనుక ఈ ఇన్ని అబద్ధం కావు కదా. మనుషులందరూ వాస్తవం, మనుషుల అనుభవాలు వాస్తవం. ఈ మనుషుల అనుభవాలు వాస్తవం అయినప్పుడు సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి మనదైనటువంటి మార్గం, అది ఈ సమకాలీన అవసరాలను బట్టి, లౌకిక విలువల దృష్ట్యా, ప్రజాస్వామ్యం దృష్ట్యా, తర్వాత ప్రజాస్వామిక భావాలు ఎట్లా ఉన్నాయి, వీటన్నిటి దృష్ట్యా సాహిత్యాన్ని చదవడానికి మనకు ఒక స్కోప్ ఉండాలి. ఆ స్కోప్ని నువ్వు ఇట్లా చదవడానికి వీల్లేదనడము అనేటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛ మీద, జ్ఞానాభివృద్ధి మీద ఒక పెద్ద అవరోధం. ఇప్పుడు ఉదాహరణకి మనకు రామాయణమే ఉంది, రామరాజ్యం చెప్తాం. రామరాజ్యాన్ని గాంధీ అది చాలా గొప్ప రాజ్యం అని చెప్తాము. గాంధీ రామరాజ్యాన్ని గురించి మాట్లాడాడు. జాతీయోద్యమ కాలంలో ఆయన కళ అది, రామరాజ్యం రావాలని చెప్పనని అనుకున్నాము. అందుకని రామరాజ్యాన్ని ఒక ఆదర్శ రాజ్యంగా చెప్పినప్పుడు ఏమిటి రామరాజ్యము, ఆ రామరాజ్యం మనకి ఇప్పుడు ఎందుకు లేదు అనే ప్రశ్న మనకు వస్తే అది తప్పు కాదు కదా. ఆ ప్రశ్నని మనం వేసుకోవాలి కూడా. వేసుకున్నప్పుడు దానిని ఇంప్లిమెంట్ చేయడానికి కావలసినటువంటి కొత్త ఆలోచనలు చేయగలుగుతాం. పుస్తకము గురించి మనకి కొన్ని భావనలు ఉంటాయి. పుస్తకం అంటే సరస్వతి అని, చదువు అంటే సరస్వతి అని ఒక భావజాలం ఉన్నది. అందుకని ఎవరైనా కింద పుస్తకం పడితే తీసి కళ్ళకు అద్దుకోవడం, కాళ్ళతోటి పుస్తకం తగిలితే వెంటనే తీసి కళ్ళకు అద్దుకోవడం, ఇవి విశ్వాసాలు. అంటే విశ్వాసాలు కొడవటిగంటి కుటుంబరావు అంటాడు, విశ్వాసాలు ఉండొచ్చు మనుషులకి. ఆ విశ్వాసాలు వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాలు. ఆ విశ్వాసం వలన నా జీవితంలో నాకు బాగుంటుంది అనుకుంటే దాన్ని నేను పాటించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన అంటాడు ఒక చోట, ఇప్పుడు ఈ పెన్సిల్ తోటి, ఈ పెన్ను తోటి నేను పరీక్ష రాస్తే నేను తప్పకుండా పాస్ అవుతాననేది ఒక నమ్మకం. ఈ నమ్మకము వ్యవస్థీకృతం చేసి మనం ప్రచారం చేయలేం. ఈ పెన్నుతోటి పరీక్షలు రాసిన వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారని మనకు ఒక సెంటిమెంట్, ఎవరికి వ్యక్తులకు సెంటిమెంట్స్ ఉంటాయి. ఏ వ్యక్తి సెంటిమెంట్ ఆ వ్యక్తిది. నాకు ఒక పెన్ను అయితే, నాకు ఒక రంగు పెన్ను అయితే ఇంకొకళ్ళకి ఇంకొక రంగు పెన్ను కలిసి వచ్చిన అదృష్టంలాగా కనిపించవచ్చు. అయితే ఎవరి సెంటిమెంట్స్ని వాటిని గౌరవించడం అనేటువంటిది కూడా చాలా అవసరం అవుతుంది. లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛకి అది భంగకరం అవుతుంది. అందరూ ఇదే నమ్మకంతో ఉండాలి అనడము కూడా సరైనది కాదనమాట. అందుకనే ఇప్పుడు రామరాజ్యాన్ని గురించి చెప్తాడు. దానిలో చాలాసార్లు మనకి వాల్మీకి రామాయణంలో 3-4 సందర్భాల్లో వస్తుంది. రామరాజ్యంలో రోగాలు ఉండవు, తర్వాత నిత్యము పంటలు పండుతాయి, సంపద సమృద్ధిగా ఉంటుంది, తర్వాత అకాల మరణాలు ఉండవు, వైధవ్యం ఉండదు స్త్రీలకి, ఇవన్నీ చెప్పబడ్డాయి. అయితే మరి ఇది మంచి రాజ్యమే కదా. ఈ మంచి రాజ్యము రావటానికి అక్కడేమన్నా విధానాలు చెప్పారా, లేకపోతే అట్లాంటి విధానాలు మనమేమైనా ఇప్పుడు అభివృద్ధి చేయగలమా ప్రజాస్వామ్యంలో? ఇలాంటివి ఆలోచించవచ్చు కదా. ఆలోచించడానికి ఏమి అభ్యంతరం? మనుషులకు ఆలోచన చాలా ముఖ్యమైనటువంటిది. ఆలోచన నుంచి పాత దానిలోంచి పనికొచ్చే దానిని స్వీకరించవచ్చు. కొత్త కల్పనలకి
అవకాశాలు కూడా కల్పించవచ్చు. అందువలన ఈ రోజున భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి దానిని అంతరించిపోతుందా అనేటువంటి బాధ కలిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాటి సంఖ్య చాలా అధికంగా ఉంది కనుక. ఈ రోజున అధికంగా ఉంది కనుక తర్వాత విధానాల మీద కానీ ఇప్పుడు 2020 విద్యా విధానం, భారత ప్రభుత్వ విద్యా విధానం, ఈ విద్యా విధానం మీద విమర్శ చాలా ఉన్నది. ఈ విమర్శ సరైంది కాదు, అది దేశ విరుద్ధమైంది అనేటువంటి వాదన ఎట్లా ఒకటి ఉన్నది. దాంతో ఇటువంటి వాటిని ఆపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏది విద్యా విధానాన్ని మీద విమర్శలు వచ్చినప్పుడు, నిరసన ప్రదర్శనలు ఉన్నప్పుడు ఆ నిరసన ప్రదర్శనలను నిషేధించడం లేకపోతే ఆపటం ఇలాంటివి కూడా జరిగాయి. అయితే ఇదంతా ఎందుకు? ఒక విద్యారంగానికి సంబంధించిన చట్టం వచ్చినప్పుడు నిజానికి మనకి అది ప్రజలందరూ ఆలోచించాలి కదా, మేధావులు ఆలోచిస్తారు కదా. ఆలోచించి ఈ విద్యా వ్యవస్థ వలన ఈ విద్యా విధానము ఏ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎవరికి ప్రయోజనకరంగా ఉండదు, ఎక్కువ మందికి ప్రయోజనకరంగా మన విద్యా విధానాన్ని తీర్చుకునే మార్గాలు ఏమిటి అని చెప్పటం విద్యావంతులైనటువంటి వాళ్ళ చైతన్యం. ఈ చైతన్యం ఎక్కువ మంది మనుషులకు ఉండాలని ఏ ప్రభుత్వమైనా ఆశించాలి. అందుకని భావ ప్రకటన స్వేచ్ఛకు ఆ గ్యారంటీ తప్పనిసరిగా ఇవ్వాలి. అక్కడ ఈ రోజున జరుగుతున్న దానికి ఒకవైపు బాధ కలుగుతున్నా, ఎందుకంటే అది భావ ప్రకటన స్వేచ్ఛను బతకనివ్వరా అంటే అది బతకనివ్వకపోవడం అనేది ఉండదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనిషిలో స్వేచ్ఛా పిపాస నశించిపోనటువంటిది. ఎందుకంటే కృష్ణశాస్త్రి అన్నాడు కదా, స్వేచ్ఛ కోసం నేను ఆ క్రౌర్య కౌటిల్య కల్పిత దాస్య శృంఖలాలు నేను తెగతెంపుకొని స్వేచ్ఛాగానం చేస్తానని. అక్కడ మనుషులలో ఉండేటువంటి ఒక ఇన్స్టింక్ట్ స్వేచ్ఛ అనేటువంటిది, ఆ ఇన్స్టింక్ట్కి ఒక సామాజిక ప్రయోజనకారి అయినటువంటి రూపం భావ ప్రకటన స్వేచ్ఛ. సమాజం నుంచి ఏర్పరచుకున్న భావనలను మనం షేర్ చేసుకోవడం ద్వారా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరమైనటువంటి ప్రయత్నం అది ప్రజాస్వామ్యానికి సరైంది కాదు అని చెప్పి అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే ఆ మధ్య కాలంలో ఎమ్మెల్యే ఎవరో కనపడితే కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన కొత్తల్లో ఒక సందర్భంలో కలిశాం, ఒక వేదిక మీద కలిస్తే ఆయనకు అభినందనలు చెప్తూ అన్నమాట, డెమోక్రటిక్ స్పేస్ కోసం కొంత మిగల్చండి, దానికోసం మీ ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుంది అని చెప్పాను. అయితే ఆ డెమోక్రటిక్ స్పేస్ గురించిన ఆందోళన ఈ రోజున నేను ఒక 4-5 ప్రధానమైనటువంటి వ్యాసాలు చూశాను దీనికోసం మాట్లాడే సందర్భంలో. ఈ చూసినప్పుడు ఇవే ఇన్ని కేసుల ఉదాహరణ, అంటే ఎన్ని కేసులు ఉన్నాయో ఈ భావ ప్రకటన స్వేచ్ఛను హరించిన కేసులు, వాటినన్నింటినీ చూపిస్తూ ఇది ఈ డెమోక్రటిక్ స్పేస్కు పెద్ద ప్రమాదకరం. కొంచెం మిగిలింది, ఇంకా కాస్త ఉన్నది డెమోక్రటిక్ స్పేస్, దానికి మరింత ప్రమాదకరం. అందుకని దీనిని గురించి హెచ్చరికగా ఉండాలి. అది హెచ్చరికగా ఉండటం అనేటువంటిది మనుషులు వదులుకోరు. నన్ను అడిగితే మనుషులు వదులుకోరు, వాళ్ళు దాని వెంబడి నిరంతరం పనిచేస్తుంటారు. కనుకనే సాహిత్య రంగం అభివృద్ధికైనా సాహిత్యంలో పరిశోధనలకి మనం స్పేస్ ఇవ్వాల్సిందే. ఓసారి ఒక పరిశోధన తప్పని తేలచ్చు. ఎప్పుడు కూడా పరిశోధనల సంగతి అంతే. ఒక పరిశోధన జరిగినప్పుడు కొన్ని ప్రతిపాదనలు చేస్తారు. మనుషులు తమకు ఉన్నటువంటి ఊహలు, అనుభవం నుంచి, ఊహల నుంచి, వాస్తవం నుంచి కొన్ని ప్రతిపాదనలు చేస్తారు. ఆ ప్రతిపాదనను రుజువు చేయడానికి కావలసినటువంటి తర్కం అవి చేస్తారు. అది రుజువై నిలబడిందా, నిలబడుతుంది. కొన్నిసార్లు నిలబడవు, పోతాయి. కానీ ప్రయోగమే చేయకుండా ప్రయోగాలనే ఆపేస్తే ఇక అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? అది ఏ రంగంలోనూ అభివృద్ధి ఉండదు. అందుకని తప్పనిసరిగా సాహిత్య రంగంలో, విమర్శ రంగంలో ఆ స్పేస్ ఏది, అధ్యయనానికి కావాల్సినటువంటి స్పేస్. పుస్తకాన్ని పూజించడమే కాదు, మనం పుస్తకాన్ని అధ్యయనం చేయడంలో ఉండేటువంటి పద్ధతులు. తర్వాత దాని వలన మన సృజనశీలతలు ఇంకా పెరుగుతాయి. మనము ఎప్పుడు కూడా మనుషులు వర్తమానం నుంచి మాట్లాడతారు, వర్తమానంలో ఉంటారు. ఈ వర్తమాన చైతన్యం ఒకటి మనల్ని కదిలిస్తూ ఉంటుంది. వర్తమాన చైతన్యం నుంచి
సాహిత్యంతో సంభాషణ చేసినప్పుడు మనకు విప్పుకునే పొరలు ఉంటాయి, కొత్తగా వ్యాఖ్యానించగలిగిన పొరలు ఉంటాయి, సమాజంలో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అంశాలుగా ప్రచారం చేయాల్సిన అంశాలుగా ఉంటాయి, కొన్నింటిని ఆపేస్తే మంచిదేమో అనిపించేటువంటి అంశాలు ఉంటాయి. ఎందుకంటే అది రాసిన నాటి సమాజానికి మనం వచ్చిన సమాజానికి మధ్య 1000 ఏళ్ళు గడిచిపోతుంది కనుక, ఎట్లాగైతే 1000 ఏళ్లలో మన అభివృద్ధిలో రకరకాల మార్పులు వచ్చాయో జీవితంలో మార్పులు వస్తాయి. ఆ జీవితంలో మార్పులన్నింటికీ ఒకనాటి సాహిత్యం పనికి రాకపోవచ్చు పూర్తిగా. కానీ అంటారు చరిత్రకారులు, గతం నుంచి పనికొచ్చే దానినంతా స్వీకరించాలి, గతాన్ని గురించినటువంటి అపోహలను వదిలించుకోవాలి. ఎందుకంటే చరిత్ర ఆధారపడింది గతం మీదనే, చరిత్ర మీద మనకు ప్రేమ ఉంది, చరిత్ర కావలసిందే, చరిత్ర లేని మనుషులుగా మనం ఉండదలుచుకోవట్లేదు. అందుకని మనము పాఠ్యాంశాల్లో కూడా చరిత్రను తీసేస్తామన్నప్పుడు చాలా ఆందోళన చెందాం. చరిత్ర ఉండవలసింది, ఎందుకంటే ఒక సమాజ చరిత్ర, ఒక మానవ జాతి చరిత్ర, ఒక దేశ చరిత్ర మనకు తెలియకుండా పోతే మనకి ఏమి గతం ఉంటుంది, ఏమి భవిష్యత్తు ఉంటుంది, వర్తమానం ఒకటే కాదు. అందుకని చరిత్ర పట్ల, మన ప్రాచీన గ్రంథాల పట్ల మనకు పూర్తి గౌరవము ఉంటుంది, వాటిని అధ్యయనాన్ని చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అధ్యయనంలో వచ్చేటువంటి కొత్త కోణాలని, కొత్త సామాజిక అంశాలని కూడా గమనిస్తూనే ఉండాల్సి వస్తుంది. వాటన్నిటికీ స్పేస్ ఉన్నప్పుడు ప్రపంచం ఒక నవజీవన బృందావనంలాగా ఉంటుంది. ఆ దిశగా మార్పు కోసమే తప్పనిసరిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అది ఆగిపోదు, ఒక రోజున ఇది జరిగిందని చెప్పి ఆగిపోదు, అవి జరుగుతూ ఉంటాయి. అటువైపు జరగాల్సినటువంటి ఒక ప్రయాణానికి సాహిత్యం సాధనంగా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగం ఉంటుంది. నాకు సాహిత్యం ఒక సాధనం, ఇంకొకళ్ళకి ఇంకొక రంగం ఉంటుంది, పాట ఉంటుంది. అందుకని మనం ఎవరి రంగాలలో వాళ్ళము. పత్రికా రచయితలు ఉన్నారు, పత్రికా రచయితలు వెళ్ళగొట్టినప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ రాస్తూ ఉన్నారు. మనకు మణిపూర్ లాంటి చోట్లనో, ఛత్తీస్గఢ్ లాంటి చోట్లనో అక్కడ విషయాలను కవర్ చేయకుండా ఉండడానికే వీల్లేదని చెప్పి పంపించినప్పుడు వెనకాలకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఒకరోజు వెనకాలకు వచ్చారంటే అది శాశ్వతము కాదు. మళ్ళీ అక్కడి సమాచారం తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉంటూనే ఉంటాయి. అందుకని పడిన మనిషి లేచి తిరుగుతూ ఉంటాడు. అందుకని ఎప్పుడు మనుషులను నియంత్రించడం అనేది సాధ్యం కాదు. అయితే మనుషులను మనము ప్రజాస్వామ్యం యొక్క విలువ ఏమిటంటే మనం మనుషులను ఆలోచింపచేయాలి, మనుషులను మాట్లాడనివ్వాలి. మాట్లాడుకుంటాం, సంభాషణ ద్వారా సంస్కృతిని పెంచుకుంటాం. సంభాషణ లేకుండా సంస్కృతి లేదు, సంభాషణ లేకుండా వికాసం లేదు, సంభాషణ లేకుండా అభివృద్ధి లేదు, సాహిత్యము లేదు, భగవంతుడు కూడా ఉండడు. ఎందుకంటే ఆ సంస్కారం నుంచే మన భగవంతుడు, మన చరిత్ర, మన సంస్కృతి అన్నీ మనగలుగుతాయి. ఆ దిశగా మనం ఆలోచించాలని, ఆశావహంగానే ముందుకు నడవాలని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి, వాటిని నేను చెప్తాను. ఈ వరంగల్ సమూహ సభ మీద జరిగినటువంటి దాడి గురించి, అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పాలని కోరుతున్నాను. అది సెక్యులర్ రైటర్స్ ఫోరం నిర్వహించినటువంటి సదస్సు లౌకిక విలువలు, సాహిత్యం, భారతదేశంలో ఫ్యాసిజం, తర్వాత రామాయణం రీటోల్డ్ చేయడం, రామాయణం సాహిత్య రాముడు, రాజకీయ రాముడు అనే అంశాల మీద దానిలో లెక్చర్స్ అయినాయి. తర్వాత ఫ్యాసిస్ట్ పోకడలను విమర్శనాత్మకంగా సాహిత్యంలోకి ఎట్లా, సృజన సాహిత్యంలోకి ఎట్లా తెచ్చుకోనే దాని మీద చర్చ ప్రారంభమై నడుస్తూ ఉండగానే సభ భగ్నం చేయబడింది. దాంతో అది ఆపేసి మేము ముగింపు సదస్సుని క్లుప్తంగా పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. అది అయితే తర్వాత పరిణామాలలో సరే అది టెక్నికల్ గా కొన్ని చెప్తున్నారు, అవన్నీ ఇక్కడ అవసరం లేదనుకుంటున్నా నేను. ఎలక్షన్ కోడ్ చూపించి ఇది సభకు పర్మిషన్ ఉండాల్సింది అని చెప్పనని అంటున్నారు. ఆ మేరకి కేసు పెట్టారు, అవి నడుస్తున్నాయి టెక్నికల్ గా. దాని సరే, ఎలక్షన్ కోడ్ కి సభకు సంబంధం ఏమీ ఉండనక్కర్లేదు, అది అందరికీ అర్థమయ్యేటువంటి విషయమే. అదే పోలీసుల యొక్క
పాక్షిక ధోరణి మనకు అర్థమవుతుంది. ఈ సాహిత్య సభకు ఎలక్షన్ కోడ్కు ఏమిటి సంబంధం? అట్లయితే ఏ పబ్లిక్ మీటింగ్ కూడా జరగకూడదు, రాజకీయ నాయకులు మాట్లాడేది ఏది జరగదు. సరే, అది అయితే మిమ్మల్ని ఇందులో మీ మీద కూడా కేసు పెట్టారని విన్నాము, అది కరెక్టేనా ఏంటి? కరెక్టే, A1 పెట్టారు, పెట్టి ఇచ్చారు, ఏం పర్లేదు, మీరు ఒక పర్మిషన్ తీసుకుని ఉంటే సరిపోయేది, RO పర్మిషన్ తీసుకుంటే అని చెప్పారు. అది ప్రస్తుతానికి ఉన్నటువంటి పర్మిషన్ అనేటువంటిది అంటే అది మాట్లాడాము. ఇండోర్ వాటికి అవసరం లేదని మాకు తెలుసు. యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చింది కనుక హాల్ పర్మిషన్ అడిగాము, ఇచ్చారు వాళ్ళు, హాల్ ఇచ్చేనే మీటింగ్ పెట్టుకోగలిగాము. అందువల్ల మాకు తెలియదంటే లేదు, ఈ సున్నితమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు మనకి మీరు టెక్నికల్ గా అంటే వరంగల్లో మాత్రము అందరికీ మేము చెప్తున్నాము దేనికైనా కూడా తీసుకోవాలని, అంటే మరి మాకు తెలియదు ఆ విషయం, RO పర్మిషన్ తీసుకోవాలని, అందువల్ల మేము తీసుకోలేదు. లేకపోతే ఇన్ని పనులు చేసిన వాళ్ళం ఆ పని కూడా చేయగలిగేవాళ్ళం, అదెంతసేపు అని చెప్పాను. ఇంకో ప్రశ్న వచ్చిందండి. ఈరోజు తెలుగు సాహిత్యం ఏ దశలో ఉంది? రచనలు వెలువడుతున్నాయా? అందులో అభ్యుదయ దృక్పథాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న. ఏంటండి మళ్ళీ ఒక్కసారి ప్రశ్న? తెలుగు సాహిత్యము ఈరోజు ఏ దశలో ఉంది? కొత్త రచనలు వస్తున్నాయా? అందులో అభ్యుదయ దృక్పథం ఎట్లా ఉంది, తిరోగామి దృక్పథం ఎట్లా ఉంది అనేది ప్రశ్న. అయితే ఇది ఎప్పుడు సమాజంలో రెండు ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమాజం పూర్తిగా భారతీయ సమాజం యొక్క లక్షణం ఆధునికత పూర్తిగా ప్రవేశించింది కాదు, ఆధునికతను పూర్తిగా స్వీకరించింది కాదు. అందువలన సాంప్రదాయిక భావాలతోటి కవిత్వం రాసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున చాలా మంది యువత ఆధునిక భావాలు అంటే నిజానికి ఒక డెమోక్రటిక్ వాల్యూస్ వంటబట్టాయి. ఆచరణలో చేశామా చేయలేదా అనేది వేరే విషయం, కానీ సమానత్వం కావాలి, సామాజిక న్యాయం కావాలి అని అనని వాళ్ళు లేరు దాదాపుగా. అలా అనడము అంటే దానికి సంబంధించిన అవగాహన, అధ్యయనం కొంత తక్కువగా, కొంతమందిలో తరతమ భేదాలు ఉండొచ్చు. దాన్ని అధ్యయనం చేయడంలో, దాన్ని అవగాహన చేసుకోవడంలో, దానిని కవితగానో కథగానో మలచటంలో తరతమ భేదాలు ఉండొచ్చు. కానీ అది వస్తు అవగాహనకు సంబంధించి కానీ, శిల్ప అవగాహనకు సంబంధించి కానీ ఈ అసమానతలు ఉండాలని మాత్రం ఇవ్వదు అన్నమాట. అది ఒక రకంగా చాలా అభివృద్ధికరమైనటువంటి అంశమే. తర్వాత జనరల్ గా ఒక సామాజిక న్యాయాన్ని కోరే లక్షణం ఎక్కువ మందిలో ప్రధానంగా ఉంది. ఆ సామాజిక న్యాయాన్ని కోరే లక్షణం ఉండటం వల్లనే సమూహంగా ఏర్పడగలుగుతున్నారు మనుషులు. దానికి ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులు పోతే బాగుండనేటువంటిది ఉన్నది. అందుకని అది పోవడానికి ఒక సాధనంగా కూడా లిటరేచర్ ని చేసుకుంటున్నారు, దాన్ని చెప్పటం కోసం. అంటే ఈ సామాజిక న్యాయం, అన్యాయం సరైనది కాదు, తర్వాత మనుషులు ఏకం కావాలి, మనిషి కోసం మనిషి నిలబడాలి అనేటువంటి విలువలను చెప్పటం సాహిత్యంలో కనబడుతుంది. అందుకని గుణాత్మకంగా సాహిత్యంలో అభ్యుదయ దృష్టి కీలకమైంది. తర్వాత చాలా సమకాలీనమైనటువంటి దృష్టి కూడా, కేవలం అందరూ సమానంగా ఉండాలనే నినాదాల దగ్గర కూడా కాకుండా జరుగుతున్నటువంటి ఘటనలతోటి ప్రభావితమవుతూ ఆ ఘటనల పట్ల ఒక ఒపీనియన్ ఏర్పరచుకుంటూ ఆ ఒపీనియన్ ప్రకటించే స్థాయిలో కూడా కవిత్వం రాస్తున్నారు, కథలు రాస్తున్నారు. ఓకేనండి, ఒక కామెంట్ ఉంది, ఇది లెంగ్తీగా ఉంది, అయినా చదివి వినిపిస్తాను. అశోక్ గడ్డం గారు ఈ కామెంట్ పెట్టారు. బుద్ధునికి పూర్వం వైదిక వాగ్మయం అంటూ ఏదీ లేదు. అప్పటికి వారికి రాయడం సాధ్యం కాలేదు. వైదికుల సాంప్రదాయాలు మాత్రమే ఉన్నాయి. సాంప్రదాయాలను బుద్ధుడు స్వీకరించారు. వైదిక వాంగ్మయం అంతా బుద్ధుని తర్వాత క్రీస్తు శకం 6వ శతాబ్దం దాటిన తర్వాత రాసుకున్నారు. బుద్ధుని కంటే ముందే ఇది ఉందంటారా అనేది ప్రశ్న అండి. అంటే అది మౌఖికంగా ఉన్నది, కల్చర్ ఉన్నది. ఆయన కూడా చెప్పారు, ఆ క్వశ్చన్ లో కూడా ఉన్నది ఆ మాట. బుద్ధుడికి ముందర లిఖిత రూపంలో లేవు, కానీ అవి శృతుల రూపంలో ఉన్నాయి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి వచ్చినటువంటివి ఉన్నాయి. ఏవైనా మన దీన్నంతా క్రోడీకరించడం అనేటువంటిది వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను
అవన్నీ కూడా కాస్త ముందు మొదలై అంటే క్రీస్తు శక ఆరంభాల నుంచి మొదలయ్యి పురాణాల తోటి 6వ శతాబ్దంలో పూర్తయింది. ఆ రికార్డింగ్ అంతా పురాణ రచనలతోటి పూర్తయింది 6వ శతాబ్దం, 6వ శతాబ్దం నాటి. ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా అభిప్రాయాల్ని క్లుప్తంగా ఈ సామాజిక మాధ్యమాల్లో చెప్పడానికి అవకాశం కలిగింది. అక్కడ ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఎవరైనా ఒక అశాస్త్రీయమైనటువంటి అంశాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద విపరీతంగా దాడి జరుగుతుంది. ఈ దాడి నుంచి రక్షణ ఏమీ లేదు. ఎవరు రక్షణ కల్పించేటువంటి ఇది లేదు. పోలీసులకు వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసే అవకాశం లేదు. వాడేమో నానా రకాలుగా వేధించటము, బూతులే. ఎట్లా ఉందంటే ఆవు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలింది అనుకొని ఒక పోస్ట్ వచ్చింది అనుకోండి, దానికి వ్యతిరేకంగా ఎవడన్నా ఏదన్నా పెడితే విరుచుకుపడుతున్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఇప్పుడేమో పుస్తకాలు అవి ఒకవైపు, కానీ ఇమ్మీడియట్ గా మనకు క్లుప్తంగా ఈ చాలా అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇందులో పురోగామి అభిప్రాయాల కంటే తిరోగామి అభిప్రాయాల దాడి చాలా కనపడుతూ ఉంది. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది ప్రశ్న. అయితే దీనికి ఇందాక నేను అందామనుకున్నా, ఈ అసహనపు విద్వేషపు చర్చలకి ఆన్లైన్ ఈ రోజున చాలా కీలకమైంది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అక్కడ కూడా అక్కడే చాలా ఇంకా ఎక్కువ కంట్రోల్ చేయాలి. అది వీడియోస్ మీద, ఇప్పుడు జర్నలిస్టులు చేసే వీడియోస్ కానీ వీటన్నిటి మీద అక్కడ విరుచుకుపడడం తప్పితే ఆర్గ్యుమెంట్ లేదు. ఇప్పుడు దాదాపు అందరికీ ఆర్గ్యుమెంట్ లేని విరుచుకుపడడాలే ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏదైనా కానీ మనం ఇప్పుడు నచ్చని భావాలు ఉంటాయి తప్పనిసరిగా, ఎందుకంటే అన్ని భావాలు ఒకే రకంగా ఉండవు, అందరి భావాలు ఒకే రకంగా ఉండవు. అయితే ఈ భావాలతో నాకు విభేదం ఉన్నప్పుడు మీతోటి నేను మాట్లాడచ్చు, కానీ ఈ మాట్లాడే సహనం మనకు లేకుండా పోయింది. మాట్లాడే సహనాన్ని అదృశ్యం చేసిన శక్తి ఏమిటి అనేది చాలా కీలకమైన ప్రశ్న. ఈ మాట్లాడే సహనాన్ని అదృశ్యం చేసింది ఒక రకంగా ఈ మీడియా కూడా, ఏది మన ఆన్లైన్ మీడియా, వాట్సాప్, ఆ వాటిల్లో అంటే ఇప్పుడు సమాచార వినిమయానికి ఎంత అవకాశం దొరికిందో వాటిల్లో సమాచార వినిమయం వాళ్ళ స్పీడ్గా పోతుంది. మనం వ్యాసం రాసి ఇది పబ్లిష్ చేసి జనాలకు చేరే టైంలో కూడా అనేక రచనలు వెళ్ళిపోతాయి మధ్యలో, మనుషుల మధ్యలో. అక్కడ భావాల వినిమయం ఎంత స్పీడ్గా జరుగుతున్నదో భావాలని పీకనులమేటువంటి పని కూడా అంత స్పీడ్గా జరుగుతుంది. అయితే దీన్ని ఇప్పుడు మనము రోలింగ్ అని చెప్పని అంటున్నాం. రోలింగ్ అని చెప్పంటే దానిని మనము ఎదుర్కోలేము. ఒక వాక్యానికి ఒక వాక్యం సమాధానం చెప్పలేము, దానికి మళ్ళీ ఆర్గ్యుమెంట్ పెట్టలేము. దానికి స్కోప్ లేకుండా పోతుంది. ఈ స్కోప్ లేకుండా పోతున్నటువంటి దానికి ఈ రోజున సైబర్ మీడియా, పోలీసు అని చెప్తున్నారు, కానీ అవి చాలా వ్యతిరేకమైనటువంటి, అంటే పెద్దగా పని చేయట్లేదు వీళ్ళ మీద. ఇది ఒక రకంగా పెద్ద నేర వ్యవస్థ. మనకు స్వాతి చతుర్వేది లాంటి వాళ్ళు ఎంత నేర వ్యవస్థలు తయారయ్యాయో ఆన్లైన్ మాధ్యమంగా, దాని మీద ఆవిడ అనుభవాలు ఉన్నాయి. అయితే ఆ స్వభావాన్ని నియంత్రించేటువంటి వ్యవస్థలు మనకు లేవు. ఎందుకంటే అది కనీసము ఇక్కడైతే ఒక ఊరు, ఒక వాడ, ఒక పేపరు, ఒక పత్రిక ఇవి కనిపిస్తున్నాయి. అక్కడ అది అంతర్జాలం మొత్తం మీద ఆవరించుకున్నది. అది ఇంకా ప్రమాదకారిగా తయారైనటువంటి సందర్భం. ఓకేనండి, చాలా మంది కామెంట్స్ పెట్టారు. లౌకిక ప్రజాస్వామిక విలువలు వర్ధిల్లాలి,